press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే గత వారం రోజులుగా మీరు తీసుకుంటే మనకి చాలామంది యొక్క ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా సస్పెండ్ అయిపోతున్నాయి అనమాట. డీయాక్టివేట్ అవుతుంది, డిజేబుల్ అయిపోతున్నాయి. ద రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే చాలామంది తెలియడం లేదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, బ్రో నా అకౌంట్ సస్పెండ్ అయిపోయింది, నా అకౌంట్ డీయాక్టివేట్ అయిపోయింది, నా అకౌంట్ డిజేబుల్ అయిపోతుంది, సో దీన్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. నాట్ ఓన్లీ చిన్న చిన్న పీపుల్ వాళ్ళవే కాదు, పెద్ద పెద్ద యూట్యూబర్స్వి, తెలుగు కమ్యూనిటీలో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఛానల్స్ కూడా చాలా వరకు పేజెస్ అనేవి డిజేబుల్ అయిపోయినాయి అనమాట. సో ఈ ఎందుకు డిజేబుల్ అయి ఉంటాయి గల కారణం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టాపిక్ చెప్పే ముందు ఒక 4 పాయింట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్కి కానీ ఫేస్బుక్ కానీ మన అకౌంట్ని డైరెక్ట్గా డిజేబుల్ చేసే రైట్ కానీ దానికి లేదనమాట. సో మనం డైరెక్ట్గా సస్పెండ్ చేసే రైట్ అనేవి ఆ రెండింటికి లేవు. సో ఎప్పుడైతే మనం ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తామో అంటిల్ దెన్ అప్పటి వరకు మన యొక్క అకౌంట్స్ని సస్పెండ్ చేసే రైట్ అనేది ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి లేవన్నమాట. లేదు అంటే మాన్యువల్గా మనమే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ అకౌంట్లోకి వెళ్ళి మనం అకౌంట్ని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా డిలీట్ చేసినా సరే మన అకౌంట్ అనేది 30 days వరకు మళ్ళీ రీలాగిన్ అయ్యే ఫీచర్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ కల్పిస్తుంది. ఇఫ్ ఒకవేళ మనం డిలీట్ చేసాం అనుకుందాం, 30 days వరకు మళ్ళీ రీలాగిన్ అయ్యే ఫీచర్ మనకి ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఎక్కువ రిపోర్ట్స్ వచ్చినా మనకి ఏంటంటే అకౌంట్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది, ఆటోమేటిక్ సస్పెండ్ అయిపోతుంది అని చెప్పేసి. అక్కడ మేజర్గా ఏంటంటే డైరెక్ట్గా డిజేబుల్ కానీ సస్పెండ్ కానీ అవ్వదు మన అకౌంట్ ఎక్కువ రిపోర్ట్స్ వస్తే. ఎక్కువ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అనేది, ఫేస్బుక్ అనేది అంతే, వాళ్ళ టీంకి అయితే ఫార్వర్డ్ చేస్తారు మన పోస్ట్ ఏదైతే ఎక్కువ రిపోర్ట్స్ వచ్చాయో. వాళ్ళ టీం వాళ్ళు మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసి అప్పటికి కూడా ఇంకా దాంట్లో అలాగే వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉంది, సో దీంట్లో సంథింగ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వైలేషన్ ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే నా అకౌంట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేజర్గా నేను చూసిన మన ఫ్రెండ్స్ యొక్క చాలామంది అకౌంట్స్లో మేజర్గా జరిగింది ఏంటంటే వాళ్ళ అకౌంట్స్లో ఎప్పుడు కూడా స్పామ్ కంటెంట్ కానీ లేకపోతే సెక్షువల్ న్యూడిటీ కంటెంట్ కానీ ఎప్పుడు పెట్టింది నేను చూడలేదు. వాళ్ళు నార్మల్ వాళ్ళ ఫొటోసే పెట్టుకుంటున్నారు, అయినా కూడా సస్పెండ్ అయిందనమాట. ఇట్లా ఎందుకు జరిగి ఉండొచ్చు అని కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ అయితే గమనించాను. సో ఆ పాయింట్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఫేస్బుక్ అనేది కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పిక్చర్ని కానీ ఫోటోని కానీ వీడియోని కానీ పోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా మనం పోస్ట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే ఆటోమేటిక్గా అవి అనేది స్పామ్ కిందకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా మన అకౌంట్స్ అని డిజేబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్పామ్ కంటెంట్. స్పామ్ కంటెంట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ ట్రైలర్స్ కావచ్చు, వేరే వాళ్ళ వీడియోస్ కానీ, వేరే వాళ్ళ ఫొటోస్ కానీ, బయట కాపీరైట్ పడే ఫొటోస్ కానీ ఇటువంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అది స్పామ్ కంటెంట్ అంటే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అన్ఆథరైజ్డ్ అకౌంట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ పేజెస్ క్రియేట్ చేస్తారు, కానీ వాటికి వాళ్ళ లాగిన్ పేజెస్కి ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ లింకప్ చేయరు. అట్లా లింకప్ చేయకపోయినా కూడా మీకు ఈ అకౌంట్స్ అనేవి డిజేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే చాలామంది వరకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చూపించుకునే దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఫాలోవర్స్ని కొనుక్కుంటారు. కొంతమంది ఫ్రీగా కూడా కొన్ని అప్లికేషన్స్లో మనకు ఫ్రీగా ఫేక్ ఫాలోవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకుని వాటిలోంచి మన పేజెస్లోకి అకౌంట్స్లోకి ఫేక్ ఫాలోవర్స్ని పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే మన అకౌంట్స్ అనేవి డిజేబుల్ సస్పెండ్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి అనమాట. వాటి వల్ల ఉపయోగమే లేదు, కానీ వాటి వల్ల ఇప్పుడు మనకు ఫేక్ ఫాలోవర్స్ వచ్చారు అంటే ఆటోమేటిక్గా మనం కూడా తెలియకుండానే వేరే వాళ్ళ అకౌంట్స్కి అయితే ఫాలో అయిపోతాం. సో దానివల్ల ఏమవుతుందంటే అది స్పామ్ కిందకి వెళ్ళి మళ్ళీ మన అకౌంట్స్ అనేవి డిజేబుల్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో మేజర్గా ఈ 4 రీజన్స్ చూసుకోండి. ఈ 4 రీజన్స్ వల్లే మ్యాక్సిమం మన అకౌంట్స్ అనేవి డిజేబుల్ అయి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ 4 కూడా కాకుండా మా యొక్క అకౌంట్స్ అనేవి క్లీన్గా ఉన్నాయి, అయినా కూడా మా అకౌంట్ సస్పెండ్ అయ్యాయి అని మీకు అనిపించినప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పోస్ట్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేయగా మీకు ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మీకు క్లియర్గా అడుగుతుంది మీ అకౌంట్ అనేది బిజినెస్కి, సర్వీసెస్కి, ప్రోడక్ట్స్కి రిలేటెడా లేకపోతే మీది పర్సనల్ ప్రొఫైల్ అని చెప్పేసి. ఇఫ్ ఒకవేళ మీ బిజినెస్ రిలేటెడ్ అయితే ఎస్ క్లిక్ చేయండి, కాదు అంటే కింద నో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేము, మీ యూజర్ నేము, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, నెక్స్ట్ మనకి మీ యొక్క కంట్రీ, ఏ కంట్రీ నుంచి మీరు ఉన్నారు, అవన్నీ పెట్టిన తర్వాత సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ యొక్క టీం నుంచి అయితే మనకి మెసేజ్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మన అకౌంట్స్ అనేవి జెన్యూన్ అయితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి మన సస్పెండ్ అయిన అకౌంట్స్ అనేవి మళ్ళీ మనకి రిట్రీవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. కానీ దీని ఒక సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే మనకి 20% నుంచి 30% వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఛాన్స్ అయితే చెప్పలేను, బట్ 20 to 30% వరకు మన అకౌంట్స్ మళ్ళీ మనకి తిరిగి వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాలి,
అది ఏంటంటే మీరు అపీల్ చేసేటప్పుడు ఎట్టు పరిస్థితుల్లో మీ అకౌంట్లో కానీ స్పామ్ కంటెంట్ కానీ సెక్షువల్ న్యూడిటీ కంటెంట్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అతిక్రమించే విధంగా ఎటువంటి పోస్టులు కానీ ఏవి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మీ అకౌంట్ అనేది మీకు తిరిగి రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ దీని యొక్క సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. కానీ ఇది 100% ప్రూవెన్ మెథడ్ అనమాట. ఇది మనకి ప్రాక్టికల్గా. ఓకేనా? సో ఇదిగా ఓవరాల్గా మనకి ఈరోజు ఈ టాపిక్ అయితే చాలామంది నాకు డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరికీ ఆన్సర్ చేస్తూ ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ కింద కమెంట్ చేసిన సబ్స్క్రైబర్స్ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే వాటికి రిప్లై ఇవ్వండి. మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది ఎవరన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్, ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో నాకు తెలిసిన వరకు అయితే నేను కింద కమెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చేదానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. గైస్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.